హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా. ఇదైతే నా స్పాంజ్ రెసిపీ అండి. నేనైతే తప్పకుండా ఇదైతే షేర్ చేస్తాను. ఈ రెసిపీ కదండి, హోమ్ మేడ్ ఎగ్లెస్ అన్నీ షేర్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి నేర్పిస్తాను. నేనైతే అన్ని బేస్ కోసం రెడీ చేసుకున్నానండి. అది వెన్నెల ఎసెన్సే, మీరు ఏది అనుకోవద్దు. కాకపోతే అక్కడ నాకు నైజీరియాలో ఆయిల్ బేస్డ్ ఎసెన్సే దొరుకుతాయి కాబట్టి నేను అదే యూజ్ చేస్తాను. ఎసెన్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ అని, వాటర్ బేస్డ్ ఎసెన్స్ అని, ఎమల్షన్ అండ్ ఎసెన్స్ రెండు కలిపి వస్తాయండి. మనము బేకింగ్కి యూజ్ చేసేది ప్రతి ఒక్కటి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. కొంతమంది కేక్ చేస్తే ఉబ్బుగా ఎందుకు వస్తుంది, అదే బిలోన్ లాగా పైకి వచ్చేస్తుంది కదండి. కొంతమందికి ఏమో ఫ్లాట్ అయిపోతుంది, కొంతమంది గుంట పడుతుంది, కొంతమందికి ఏమన్నా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. అలా ఎందుకు వస్తాయి అనే రీజన్స్ చెప్తూ నేను కేక్ చేస్తానండి. మీకు బెంటో కేక్స్ నుంచి కావాలా, లేకపోతే మినీ బెంటో కేక్స్ హాఫ్ కేజీ ఎట్లా కావాలంటే నాకు కామెంట్ చేయండి. వాటికి తగ్గట్టుగానే వీడియోస్ పోస్ట్ చేస్తానండి, మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి. నేనైతే బెంటో కేక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ కేజీ ఇవన్నీ చెప్తే కొంతమందికి ఫెయిల్ అవుతాయి కదా స్టార్టింగ్లో. అవన్నీ రెక్టిఫై చేస్తూ గ్యాస్ మీద ఎలా చేసుకోవాలి, ఓవెన్ మీద ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంత ఫ్లఫీగా వస్తుంది కరెక్ట్ స్పాంజ్ చేస్తే. For upcoming videos, please do like, share and subscribe. Thank you.